అన్నాడీఎంకేలో అమ్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు చిన్నమ్మ సిద్దమవుతున్నారు. ఇప్పటికే పార్టీని గుప్పెట్లోకి తీసుకున్న శశికళను అధికారికంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేందుకు అంతా సెట్ అయింది. మరోవైపు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న డీఎంకే చీఫ్ కరుణానిధి నిన్న డిశ్చార్జ్ అయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. 29న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇప్పటికే ప్రధాన కార్యదర్శి హోదాను ప్రదర్శించడం మొదలుపెట్టారు శశికళ. కచ్చదేవుల్లోని అంతోనియర్ ఆలయానికి తమిళనాడు భక్తుల అంశంపై శ్రీలంకకు ఉత్తరం రాశారు. జయ అంత్యక్రియలకు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు లెటర్ రాశారు. 29న జరిగే సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా రూట్ క్లియర్ అయింది. ప్రధాన కార్యదర్శి పదవికి తాను కూడా పోటీలో ఉంటున్నట్లు బహిష్కృత నేత రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప ప్రకటించారు. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు కరుణ. అక్టోబర్ 25న కరుణానిధికి అలర్జీ సోకింది. చర్మంపై దద్దుర్లు వచ్చాయి. నెల రోజులుగా ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. డిసెంబర్ 1న హఠాత్తుగా కావేరీ హాస్పిటల్ కు చేరుకున్నారు కరుణానిధి. వారం రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న కరుణ శ్వాస ఇన్ఫెక్షన్ సమస్యలు రావడంతో ఈ నెల 15న మళ్లీ కావేరీ హాస్పిటల్లో చేరారు. కరుణానిధిని పరామర్శించేందుకు అన్ని పార్టీల నాయకులు రావడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది. అదే సమయంలో రకరకాల పుకార్లు, ప్రచారాలు జరగడంతో అయోమయం ఏర్పడింది. కరుణ కోలుకున్నారని కావేరీ హాస్పిటల్ విడుదల చేసిన ఫోటో డీఎంకే వర్గాల్లో ఆనందం నింపింది. కరుణ డిశ్చార్జ్ కావడంతో పార్టీ సర్వసభ్య సమావేశానికి డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. రామ్మోహన్ రావు సస్పెన్షన్తో సీఎస్గా ఎంపికైన గిరిజా వైద్యనాథన్ నిన్న డ్యూటీలో చేరారు.